చింతలపూడి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చింతలపూడి నగర పంచాయతీ స్థానిక వెలమపేటలో గల ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతూ ఉంటే ఆ ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు కృషి ఫలితమేనని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారంటే ఆ మహనీయుని ఘనతేనని ఎమ్మెల్యే కొనియాడారు. అది కేవలం అన్నగారు ఎన్టీఆర్ గారు వల్లే మనకు సాధ్యమైంది. అదే ఆశయ సాధనతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వంటి ప్రపంచ స్థాయిలో పెట్టిన ఘనత ఆయనది. మరి ఈ రోజున మనం చూసాం, నిన్న అసెంబ్లీలో అమరావతిని ప్రజా రాజధానిగా ప్రకటించడం. మరి గత ప్రభుత్వంలో చూస్తే 3 రాజధానులు చెప్పి కనీసం ఒక రాజధాని కూడా నిర్మించకుండా రాజధాని లేని ప్రజలుగా మనం ఉండిపోయాం. ప్రజా రాజధాని మరి అన్ని జిల్లాలకు మధ్యలో ఉండాలని చెప్పి అమరావతిని ప్రజా రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. అన్ని రంగాల్లో అన్ని జిల్లాలకి అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి అనేది చెందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్న సంగతి మనకు తెలుసు, చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కులాలకు మతాలకు అతీతంగా ఉంటూ ఎస్సీల్ని, బీసీల్ని, ఎస్టీల్ని, మైనారిటీస్ని అందరినీ ఒక తల్లి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటూ వస్తుందో ఆ విధంగా కాపాడుకుంటూ ఈ రోజున 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మరి చింతలపూడి నియోజక ప్రజలు నన్ను హక్కును చేర్చుకొని నన్ను ఎమ్మెల్యే గెలిపించి మీరు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నిజంగా ఈ రోజున ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తెలుగుదేశం అంటే ఒక కుటుంబం, మనందరం కూడా కుటుంబ సభ్యులే. కుటుంబంలో కొన్ని విభేదాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. కానీ ఏదైనా కూడా పార్టీ జెండా, పార్టీ కండువా చూసిన వెంటనే పూనకాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేశం ముందు ఏది కూడా నిలవదు. ఎందుకంటే మన సంక్షోభంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, సిబిఎన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని నిరంతరం పార్టీ కోసం కృషి చేసి కష్టపడి ఈ రోజున ఘనమైన మెజారిటీతోటి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందనే కారణం అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్లే. ఇది నేను పదే పదే చెప్తాను. నేను నాయకులు అనేవాళ్ళు వస్తారు పోతారు, కానీ కార్యకర్త అనేవాడు చచ్చిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కండువా జెండువా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాడు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం, తెలుగుదేశం పార్టీకి ఉన్న బలగం కార్యకర్త. మరొకసారి ఈ యొక్క ప్రస్థానంలో మొదటి నుంచి కూడా పార్టీతో ఉండి పార్టీ బాధ్యతలు మోస్తూ మధ్యలో ఎంతోమంది ముందుకొచ్చి ఈ రోజున పార్టీని మరింత బలోపేతం చేస్తూ అంచెలంచెలుగా మరి పార్టీని ప్రజలకు తీసుకెళ్తూ ఒక మంచి కార్యకర్తగా, మంచి నాయకులుగా పేరు తెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.